హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇంక ఇది వచ్చేసి అయితే నైట్ టైం అన్నమాట. ఇంకా మేము డిన్నర్ అదంతా కూడా కంప్లీట్ చేశాక ఇంకా ఆఫ్టర్నూన్ ఉతికేసిన బట్టలన్నీ ఉంటాయి కదా, ఇంకా ఈవినింగ్ టైంలో అన్నీ తీసుకొచ్చానన్నమాట. ఇంకా అవన్నీ కూడా ఇక్కడ టీవీ చూస్తూ ఇంకా నైట్ టైంలో అయితే బట్టలన్నీ కూడా చక్కగా మడత పెట్టేస్తానండి. సో ఇంక ఇక్కడైతే మేము ఈవినింగ్ టైం అన్నమాట. ఈ వీడియో అయితే ఈవినింగ్ టైంలో షూట్ చేసిందండి. ఇంక ఇక్కడ ఈ రోజు వచ్చేసి ఇది సండే రోజు అండి. సండే రోజు ఈవినింగ్ వ్లాగ్ అన్నమాట. ఇంక ఇక్కడ నేనైతే ఈవినింగ్ టైంలో ఇక్కడ చికెన్ పకోడీ చేస్తున్నానండి. ఇంకా మార్నింగ్ వచ్చేసి చికెన్ కర్రీ చేశాను. అలాగే మార్నింగ్ మా పాప కోసం కొన్ని చికెన్ ఫ్రై పీసెస్ చేసి ఇచ్చానన్నమాట. ఇంకా మనకి వెదర్ అయితే చల్లగా ఉంది, బయట బాగా వర్షం పడుతుంది. ఇంకా అలాంటప్పుడు ఎప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి ఇంకా మిగిలిన పీసెస్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. ఇంకా మేము ఈరోజు లంచ్లో కూడా తినేసాము. చికెన్ అలాగే చికెన్ ఫ్రై పీసులు తినేసాము. అలాగే ఇంకా రైస్ వచ్చేసి అయితే బగారా రైస్ చేశానండి మార్నింగ్. ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇలా చికెన్ పకోడీ చేస్తున్నాను. ఇంక ఇక్కడ ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేశానన్నమాట. ఇంకా ఈరోజు మాకు డిన్నర్లోకి చికెన్ కర్రీ, అలాగే చికెన్ పకోడా, అలాగే రైస్, అలాగే పెరుగు అన్నమాట. ఇంక ఇక్కడైతే ఈ ఫ్రై పీస్ అండి. ఇంకా వేడివేడిగా వాళ్ళకి వేసిస్తున్నాను. మా వారు ఇంకా మా పాప తింటున్నారన్నమాట. ఇంకా వాళ్ళు తినేటప్పుడు వేడిగా వేసిస్తే బాగుంటుంది కదా అనేసి ఇంకా వాళ్ళకు వేయించి పక్కకు పెట్టేశాను. ఇంక ఇక్కడైతే మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ అండి. ఇంకా మాకు ఇప్పటికి నైట్కి అయితే సరిపోతుంది. ఇంక ఇక్కడ వేడివేడిగా రైస్ కూడా అయిందన్నమాట. ఇంకా కర్రీ కూడా ఒకసారి అంతా వేడి చేస్తున్నానండి. ఎందుకంటే మార్నింగ్ చేసింది కదా, మార్నింగ్ అంటే 11-12 అలా చేశానండి. లంచ్ టైంలో చేశానన్నమాట. ఇంకా ఇది మాకు మార్నింగే పూర్తిగా అయిపోయేది, కానీ చికెన్ పకోడీ ఉంది కాబట్టి కొంచెం కర్రీ మిగిలిందన్నమాట. సో ఇంకా ఇదండి మాకు ఈరోజు నైట్ డిన్నర్ వచ్చేసి చికెన్ పకోడీ, అలాగే చికెన్ కర్రీ, రైస్ అండి. ఇంకా ఇక్కడ మా వారు ఇంకా మా పాప భోజనం చేస్తున్నారండి. ఇంకా వాళ్ళ కోసం ఎవరికి వాళ్ళది వేడివేడిగా ఒక వాయి అయితే వేయించి ఇస్తున్నాను. ఇంకా తినేటప్పుడు వేడివేడిగా ఉంటే బాగుంటుంది కదా. అలాగే ఇలాంటి చికెన్ ఫ్రై పీసులు కానివ్వండి, పకోడీ ఇలాంటివి చేసుకున్నప్పుడు వేడిగా ఉన్నప్పుడే బాగుంటాయండి టేస్ట్. అన్నీ ఒక్కసారిగా చేసి పక్కన పెట్టుకోవడం కంటే మనము తినే ఒక 10 మినిట్స్ ముందు అవన్నీ చేసుకున్నామంటే బాగుంటుందన్నమాట. సో ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మా పాప స్కూల్కి వెళ్ళాక, మా వారు బయటికి వెళ్ళాక వాళ్ళకి టిఫిన్ అలాగే లంచ్ ఇవన్నీ ప్రిపేర్ చేశానండి. ఇంకా చేశాక నేనైతే ఇక్కడ గిన్నెలన్నీ కూడా తోమేస్తున్నాను. ఇంకా వాళ్ళు బయలుదేరారంటే నాకు ఎలాంటి హడావుడి లేకుండా పనంతా కూడా కంప్లీట్ అవుతుందండి. వాళ్ళు ఉన్నారంటే నాకు ఇంకా వాళ్ళతో సరిపోతుంది అన్నమాట. వాళ్ళు అది అడగడము, ఇది అడగడము, వాళ్ళతో మాట్లాడడం ఇదే సరిపోతుందండి. అసలు ఇంకా పనే తీరదు. ఇంక ఇక్కడ గిన్నెలన్నీ కూడా తోమేస్తున్నాను. నైట్ చేసినవి చికెన్, అలాగే నైట్ మేము తినేసాక ఇంకా వెంటనే పడుకుని పోయామండి. ఇంకా ఏమంత పెద్దగా పని చేయాలనిపించలేదు. ఇంకా ఈరోజు వంట అదంతా పూర్తి చేశాను. టిఫిన్ కూడా చేశామండి. టిఫిన్ చేశాకే నేను ఈ పని అంతా కూడా మొదలు పెట్టుకున్నాను. అందుకే చూసారు కదా గిన్నెలు ఎన్ని అయిపోయాయో. మార్నింగ్ టిఫిన్ చేసిన గిన్నెలు ఉన్నాయి, అలాగే మేము నైట్ డిన్నర్ గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ అన్నమాట. సో ఇంక ఇక్కడైతే కిచెన్ దగ్గర టైల్స్ అంతా కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేస్తున్నానండి లిక్విడ్తో. ఎందుకంటే ఇంకా ఏమైనా పడిపోతుంది కదా మనం తోమేటప్పుడు, అంటే ఆయిల్ లాంటివైనా లేకపోతే నురగ లాంటివన్నీ పడిపోతాయి కాబట్టి ఒకసారి అదంతా కూడా గ్రానైట్ అలాగే టైల్స్ ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తానండి. అంటే ఏ రోజు ఆ రోజు చేసుకున్నామంటే మనకి ఎలాగా డర్టీగా ఉండకుండా చాలా నీట్గా ఉంటుందండి. మనం ఎప్పుడో ఒకసారి 1 వీక్ అలా చేసుకుంటున్నామంటే అస్సలు బాగుండదండి. అవన్నీ మరకలు అలా జిడ్డులాగా పట్టిపోతాయి. ముఖ్యంగా మనకి కిచెన్లో వచ్చేసి ఎక్కువగా ఆయిల్ మరకలు ఉంటాయి కాబట్టి అవి వెంటనే చేస్తేనే మనకి ఎలాంటి జిడ్డు మరకలు లేకుండా నీట్గా ఉంటుంది. అలాగే కిచెన్లో కూడానండి నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాదండి. అలాగే ఎక్కడెక్కడ వదిలేసి చెత్తగా ఉంచుకున్నామంటే అస్సలు కిచెన్ బాగుండదు. కిచెన్లో నుంచి చాలా బ్యాడ్ స్మెల్ కూడా వస్తుందండి. అంటే నేను 1-2 చోట్ల చూశాను. ఇంకా నాకు అప్పటి నుండి అనిపించింది అన్నమాట, వెంటనే క్లీన్ చేసుకుంటే బాగుంటుంది, అలా వదిలేసి పెట్టుకోవడం కంటే ఇలా నీట్గా చేసుకుంటే బాగుంటుందనేసి. ఇంకా ఈరోజు ఇంకా తలస్నానం అదంతా పూర్తి చేసేసుకొని ఇంకా నేను పూజ అదంతా కూడా చేసేసుకోవాలండి. అందుకే నేను ఇక్కడ ఫాస్ట్గా గిన్నెలు తోమేసుకోవడము, కడిగేసుకోవడము ఇదంతా కూడా చేస్తున్నాను.
అలాగే ముందు రోజు ఈవినింగ్ టైంలో కడిగేసిన గిన్నెలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఇంకా నేను అవన్నీ కూడా ఎక్కడక్కడ నీట్గా సర్దేసుకోవాలండి. ఇంకా బోల చిక్కు అన్నది ఖాళీ లేదన్నమాట, దాని నిండా గిన్నెలు ఉన్నాయి. అవి ఇంకా నేను అవన్నీ కబోర్డ్లో సర్దలేదండి. అవన్నీ సర్దుకున్నాక ఇంకా ఈ గిన్నెలన్నీ మళ్ళీ అందులో పెట్టేస్తాను. ఇంక ఇక్కడ గ్రానైట్ అంతా నీట్గా కడిగాను కాబట్టి ఇక్కడ గిన్నెలన్నీ చక్కగా బోర్లించాను. నీట్గా ఉన్నప్పుడే మనకి ఇలా బోర్లించుకున్నా పెద్దగా ఏమనిపించదు. ఇంక ఇవన్నీ వచ్చేసి అయితే ఈవినింగ్ టైం ఇవ్వండి. నిన్న ఈవినింగ్ టైం తోమిన గిన్నెలు. అవి మనకి ఇప్పుడు వర్షాకాలం ఏంటంటే గిన్నెలు త్వరగా ఆరవండి. మనము ఎంత గాలికి బయట ఉంచినా కూడా, నేను అసలు ఇప్పుడు బయట ఉంచట్లేదు. ఎందుకంటే మనకి ఇంకా వర్షాకాలం కాబట్టి చిన్న చిన్నగా పురుగులు లాంటివి అవన్నీ వస్తాయి. ఇంకా అవన్నీ మనకి తోమిన గిన్నెలో పడితే నచ్చదు కదా, మళ్ళీ డబల్ పని అయిపోతుంది. మళ్ళీ క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ అన్నీ తోమేసుకోవడం, కడిగేసుకోవడం, ఇంక ఇదంతా ఉంటుందనేసి నేనైతే కిచెన్లోనే వదిలేస్తున్నాను. ఇంక అప్పుడప్పుడు బయట డైనింగ్ టేబుల్ దగ్గర బయట పెట్టేస్తానండి. సో ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ కూడా నీట్గా సర్దేసుకుంటున్నాను. ఇవి సర్దుకోవడమే చాలా పని అనిపిస్తుందండి. మనం ఈ సర్దుకునే లోపల దాదాపుగా కొన్ని గిన్నెలు సింక్లో ఉంటేనైతే నీట్గా తోమేసుకోవచ్చండి. అంత పని ఎక్కువగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇంక ఇక్కడ గిన్నెలన్నీ కూడా మళ్ళీ నేను ఇలా బౌల్ స్టాండ్లో అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇవన్నీ పక్కకు పెట్టామంటే ఇవి కూడా చక్కగా నీళ్ళు అన్నవి కిందికి అడిచిపోతాయి. అలాగే అవి తొందరగా ఆరిపోతాయి కూడా, మనకి స్మెల్ లాంటివి ఏమీ రాకుండా ఉంటాయండి. సో నాకు డైలీ మార్నింగ్ అయితే ఇలా హడావుడిగా పని ఉంటుందండి. మా వారు మా పాప ఇద్దరు బయలుదేరాక ఇంకా నా పని అయితే నేను నెమ్మదిగా అంతా కూడా నీట్గా చేసుకుంటాను. ఒక్కోసారి వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇవన్నీ చేస్తాను. కాకపోతే వాళ్ళకి టిఫిన్ పెట్టేసి వాళ్ళ పని కంప్లీట్ చేశాకే నేను ఈ పనులు మొదలు పెట్టుకుంటానండి. ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నేను గిన్నెలు తోముకుంటూ ఇలాంటివి ఉన్నాను అనుకోండి, వాళ్ళు టిఫిన్ కోసమో చట్నీ కోసమో ఏదో ఒక దానికోసం అయితే పిలుస్తూ ఉంటారన్నమాట. సో ఇంకా వాళ్ళిద్దరు బయలుదేరాక ఈ పనులన్నీ నిదానంగా చేసుకొని ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి పూజ అదంతా కూడా చేసేసుకుంటే నా పని కంప్లీట్ అయిపోతుందండి. ఇంకా నేను ఈరోజు ఇంకా నేను టిఫిన్ అయితే చేయలేదండి. ఇంకా నైటు చికెన్ అది తిన్నాం కాబట్టి కొంచెం అంటే ఇది తొందరగా ఏం తినాలనిపించడం లేదన్నమాట. ఇంకా నేను టిఫిన్ అయితే ఏం చేయలేదు. ఇంక ఇప్పుడు టైం అయితే 9:30 ఏమవుతుంది. ఇంకా నేను ఇల్లంతా ఊడ్చేసుకున్నానండి మార్నింగ్. ఇంకా వాళ్ళు బయలుదేరాకే ఇల్లంతా ఒకసారి నీట్గా ఊడ్చేసి కడపలు కడిగేసి ముగ్గు పెట్టాను. అలాగే సింక్లో గిన్నెలన్నీ వేసి ఇంకా అందులో వాటర్ పట్టాం కాబట్టి ఇంకా గిన్నెలన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇంకా అప్పుడు గిన్నెలు తోమేశాను. ఇంకేం లేదండి, ఇంకా నేను డైరెక్ట్గా ఇంకా వెళ్ళి స్నానం అది చేసేసుకొని ఇంకా పూజ చేసేసుకొని కాసేపు అలా టీవీ చూస్తూ టిఫిన్ చేస్తానన్నమాట. ఇంకా నేను టిఫిన్ చేశాక నాకు ఇంట్లో పని కాస్త పూర్తయిపోయాక ఆఫ్టర్నూన్ టైంలో ఇంక ఇక్కడ నేను ఈరోజు పల్లీలు అలాగే నువ్వులతో ఇలా ఒక లడ్డు చేస్తున్నానండి. చాలా మంచిదంట అండి. ఇది నేను ఈ మధ్య చూశానన్నమాట, యూట్యూబ్లోనే చూశాను. ఇది మనకి చాలా హెల్త్కి మంచిదన్నమాట. ఇలాంటి లడ్డూలు మనకు రోజుకు 1-2 తింటే మాత్రం చాలా మంచిదంట అండి. ఎందుకంటే మనకి పాలల్లో మనకి ఎంత కాల్షియం ఉంటుందో అలాగే ఈ నువ్వులు పల్లీలు వీటిలో కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎందుకంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మనకిప్పుడు దాదాపుగా 30-32 ఏజ్ వచ్చిన వాళ్ళకి ఇప్పటి నుండే చాలా వరకు మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఇలాంటివి కీళ్ళ నొప్పులు అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి అది మనకి బొక్కలల్లో కాల్షియం తగ్గడం వల్లే ఇలాంటి నొప్పులు ఎక్కువగా వస్తాయంట అండి. మనము కొంచెం హెల్తీగా ఉండాలి, మనకు అలాంటి పెయిన్స్ రాకుండా ముందు జాగ్రత్తగా ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలా మంచిదనేసి నేను ఒక వీడియోలో విన్నానన్నమాట. సో అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇంక ఇక్కడ నువ్వులన్నీ చక్కగా పల్లీలు ఇంతకు ముందే వేయించి పక్కన పెట్టుకున్నానండి. అవి కొంచెం చల్లారాలి కాబట్టి ఇంకా పక్కన పెట్టాను. కొంచెం చల్లారితేనే మనకి వాటిలో నుంచి ఇలా పొట్టు సపరేట్ అవుతుంది. ఇంకా ఇవన్నీ బాగా ఇలా నలిచేసుకొని కొంచెం అదంతా పొట్టు చెరిగేసుకున్నామంటే మనకి ఇంకా పల్లీలు అంటే క్లీన్ అయిపోతాయి అన్నమాట. మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనకి ఇందులో ఎక్కువగా షుగర్ లాంటివి ఏమి ఉండవు, మనం బెల్లంతో చేసుకుంటామండి. బెల్లం, నువ్వులు అలాగే పల్లీలు అన్నమాట. ఇంక ఇక్కడ పల్లీలు అయితే చక్కగా చెరిగేసుకున్నాను. ఇంకా వీటిని కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. అంటే మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా పట్టుకుంటే బాగుంటుంది. నువ్వులు కూడా అంతేనండి, 2 కూడాను కొంచెం బరకగానే మిక్సీ పట్టేసుకోవాలి.
అలాగే ఇంకా మనం బెల్లం వచ్చేసి అయితే బెల్లాన్ని కొంచెం పాకంలాగా చేసుకోవాలండి. నార్మల్గా మనకి ముదురు పాకం కాకుండా నార్మల్ పానకం వచ్చేలాగా చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇంక ఇక్కడ పల్లీలు అవన్నీ కూడా పక్కన పెట్టాను. అలాగే నువ్వులు కూడా చల్లారబెట్టుకుంటున్నాను. ఇంకా అవి చల్లారేలోగా ఇక్కడైతే పల్లీలు మిక్సీ పడుతున్నానండి. కానీ లడ్డూలు మాత్రం చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఇవి మనమే కాదు, మనం పిల్లలకు కూడా పెట్టొచ్చండి. డైలీ పిల్లలకి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా డైలీ ఒక లడ్డు తినిపిస్తే మాత్రం చాలా మంచిదండి. నేను అసలు ఎలా ఉంటాయో అని ట్రై చేశాను, కానీ చాలా బాగా కుదిరాయండి. అసలు ఎంత టేస్ట్గా ఉన్నాయంటే ఒకటి కాదండి, నేను దాదాపుగా అయితే ఒక రోజే దాదాపు 4 అలా తినేసానన్నమాట. అంత బాగా అనిపించింది. మనకి ఇలాంటివి ఏంటి అంటే మనకి కొంచెం హెల్త్ ఫుడ్ కాబట్టి అవి ఎలా ఉన్నా తినేయాలండి. కానీ ఇవి చాలా టేస్ట్గా ఉన్నాయి. అంతేకాకుండా మనం వీటిలో బాదం ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. మనకు బాదంలో కంటే కూడా ఎక్కువ క్యాలరీస్ అలాగే కాల్షియంకి మన బాడీకి సంబంధించిన విటమిన్ అంతా కూడాను నువ్వులలో ఎక్కువగా ఉంటుందంట అండి. కాబట్టి ప్రతిరోజు కూడా నువ్వులు తినడం అలవాటు చేసుకోవాలన్నమాట. నువ్వులు అలాగే పల్లీలు వీటిలో ఎక్కువగా అంటే మంచి ఔషధంకి సంబంధించిన కాల్షియంకి మన బాడీకి ఎన్నో రకాలుగా ఉపయోగపడే అంటే ఏమంటారండి మంచి హెల్త్ అన్నమాట. హెల్త్ ఫుడ్ అంటారు కదా, అలా అన్నమాట. సో ఇంకా బాగుంటాయి, అలాగే టేస్ట్ బాగుంటాయి, హెల్త్ కూడా మంచిది కాబట్టి నేనైతే చేశాను. ఇంకా మాకైతే ఇవి ఒక 3-4 డేస్లోనే ఇంకా ఖతమైపోయాయి అన్నమాట. ఇంకా ఈసారి అయితే కొన్ని ఎక్కువగా చేస్తానండి. ఇంకా కొన్నే చేశాం కాబట్టి ఇంకా త్వరగా అయిపోయాయి. మా వారికి కూడా బాగా నచ్చాయి, తను తిన్నారు. ఇంకా పిల్లలకు కూడా పెట్టాలి కాబట్టి మా అమ్మాయి కూడా తినేసిందండి. ఫస్ట్ వద్దంది, నేను నాకు వద్దు అనేసింది. ఎందుకంటే ఆమె ఎక్కువగా స్వీట్ లాంటివి తిననని చెప్పింది. తర్వాత ఒకటి తినేసి ఇంకప్పుడు బాగున్నాయని మళ్ళీ తిందన్నమాట. ఇంకా 2 డేస్ అయితే స్కూల్కి కూడా తీసుకెళ్ళిందండి. ఇంకా తను అంటే ఎక్కువగా ఏం స్నాక్ లాగా తీసుకెళ్లరు, పెద్ద పిల్లలు కదా వీళ్ళు ఏం తీసుకెళ్లరు. ఇంకా బాగున్నాయి అనేసి చిన్న బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళిందన్నమాట. అంటే ఇవి మనకి లంచ్ చేశాక ఇంకా అంటే అన్నం తిన్నాక మనకు ఇలాంటివి ఏమైనా స్వీట్ తినాలనిపిస్తుందండి చాలామందికి. నాకైతే అనిపిస్తుంది. ఇంట్లో ఎక్కువగా మా ఇంట్లో స్వీట్స్ ప్రతిరోజు ఉంటాయండి, ఏదో ఒకటండి. సో ఇంకా అన్నం తిన్నాక ఆఫ్టర్నూన్ టైంలో ఇలా ఒక లడ్డు అయితే తినడం అలవాటు అన్నమాట మాకు. లడ్డు కానివ్వండి, గులాబ్ జామ్ కానివ్వండి, జిలేబీ, బాదుషా అంటే ఏదున్నా ఒక స్వీట్. సో ఇంకా మా పాపకు కూడా అలవాటు ఉంది కాబట్టి ఇంకా తనైతే ఇంకా 2 డేస్ అయితే స్కూల్కి తీసుకెళ్ళింది. ఇంకా తర్వాత ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కొంచెం షేర్ చేసుకుంటూ తిందన్నమాట. ఇంకేం తీసుకెళ్ళాలి అనేసి ఇంకా తీసుకెళ్ళలేదు. 2 డేస్ తర్వాత అవి ఇంకో 3 డేస్కి కంప్లీట్ అయిపోయాయండి. ఇంక ఇక్కడైతే నేను బెల్లం పాకం చేసుకుంటున్నానండి. కొన్ని వాటర్ వేసుకున్నాను, ఒక 1/2 గ్లాసు వాటర్ వేసుకొని ఇంక ఇలా అంటే పాకాన్ని ఒకసారి వచ్చాక అది ఇలా మరగక ముందు వడగట్టుకున్నానండి. మనం ఎప్పుడైనా కూడా బెల్లాన్ని ఒకసారి వడగట్టుకోవాలండి. అందులో నుంచి మనకి ఇసుకలాగా చిన్న చిన్న ఇనుప ముక్కలు ఏమో వస్తాయండి, చెత్త అన్నీ వస్తాయన్నమాట. ఇంకా అలాంటివి ఏమి మనకి అంటే మన పంటికి తగలొద్దు కదా తినేటప్పుడు అనేసి ఇంకా నేను ఒకసారి అంతా వడగట్టుకొని మళ్ళీ స్టవ్ పైన మళ్ళీ ఇట్లా వేసి పెట్టుకున్నానన్నమాట. ఇంక ఇక్కడైతే సింపుల్గా మనకి పాకం అయితే వచ్చేసింది. నార్మల్గా ఇలా ఉంటే సరిపోతుందండి, మరి ఎంత పెద్ద ముద్దగా కావాల్సిన అవసరం లేదు. సో ఇంక ఇక్కడ పాకం రాగానే ఇంకా నేను ఇక్కడ నువ్వులు అలాగే పల్లీలు 2 మళ్ళీ మిక్సీ చేశానన్నమాట. ఇంక ఇక్కడ మిక్సీ చేసిందంతా కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి. కావాలంటే మనం ఇందులో నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది. అయినా ఇది మనకి ఎక్కువగా ఇందులోనే ఆయిల్ ఫామ్ అయిపోతుందండి. ఎందుకంటే నువ్వులు పల్లీలు ఇంకా 2 ఆయిల్కి సంబంధించినవి కాబట్టి ఇంకా ఇందులో నుంచి ఆయిల్ బాగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే కొన్ని నువ్వులు మాత్రం సపరేట్గా పోసుకోవాలండి. అంటే అన్నీ మిక్సీ పట్టకుండా కొన్ని సపరేట్గా చేసుకుంటే కొన్ని పోస్తే బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే మనకు అక్కడక్కడ నువ్వులు కనిపిస్తే ఇంకా లడ్డు బాగా చూడడానికి బాగుంటుంది, ఇంకా తినేటప్పుడు కూడా చక్కగా పంటికి తగులుతూ ఉంటాయి అన్నమాట. సో ఇంక ఇక్కడ ఇదంతా కూడా చక్కగా చల్లారిపోయిందండి. ఇంక ఇక్కడైతే నేను లడ్డూలు చేస్తున్నాను. ఇలా సింపుల్ అండి, చాలా సింపుల్ అండి. మనకి దాదాపుగా ఒక 10 మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి చేసి పెట్టుకున్నామంటే దాదాపుగా మనకి ఒక 10 డేస్ 15 డేస్ వరకు చక్కగా ఉంటాయండి. ఇందులో మనకి ఎలాంటి వాటర్ కలపడం లేదు, చక్కగా బెల్లం పాకంతో కాబట్టి
దాదాపు ఇవి ఒక 1 మంత్ వరకు కూడా ఉంటాయండి. అంటే ఒక్కసారిగా చేసి నిల్వ చేసి పెట్టుకునే వాళ్ళు ఒక 15 డేస్కి 20 డేస్కి సరిపడా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇంక ఇక్కడైతే నేను హాల్లో వచ్చి కూర్చున్నానండి. ఇక్కడ టీవీ చూస్తూ ఇంక ఇవన్నీ కూడా చేస్తున్నాను. ఇంక ఇప్పుడు టైం అయితే 1:30 అవుతుందండి. ఇంకా ఇవన్నీ కంప్లీట్ చేశాక ఇంకా నేను అన్నం తినేయాలి. నేను పూజ చేసిన వెంటనే ఈ పని స్టార్ట్ చేసుకున్నానండి. ఇంకా ఈవినింగ్ వరకు మా పాప వస్తుంది, ఇంకా మా వారు కూడా ఇప్పుడు వస్తారండి భోజనం చేయడానికి. తను వస్తారు కదా, ఇంకా వాళ్ళకి టేస్ట్ చూపిద్దాం ఎలా ఉంటుంది అనేసి ఇంక ఇక్కడనైతే చేశాను. ఇది చల్లారడానికి చాలా టైం పడుతుంది అనుకున్నాను, ఎందుకంటే బెల్లం పాకంతో ఇవన్నీ చేసింది కదా. కానీ ఇక్కడ ఫ్యాన్ దగ్గర పెట్టేశాను కాబట్టి ఇంకా తొందరగానే మనకి చల్లబడిపోయిందన్నమాట. ఇంక ఇవన్నీ కూడా చాలా గట్టిగా అయిపోతుందండి. మనం ఇంకా వెంటనే కలుపుకుంటూ ఇంకా చక్కగా మొత్తం నీట్గా స్పూన్తో తీసి ఇలా చక్కగా నీట్గా అయితే రౌండ్గా లడ్డూలాగా చేసుకున్నామండి. సో ఈ మాత్రం అయిపోయాయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి.